ట్రాఫిక్ ఓఆర్ఆర్ తోని మనకు ట్రాఫిక్ సమస్యలు లేవని కాదు, కానీ మిగతా సిటీలో చూసుకుంటే ట్రాఫిక్ సమస్య తక్కువగా ఉన్నది. కాబట్టి ఇవన్నీ మనకున్న ఎవరైనా బలమైన అంశాలు ఇవన్నీ ముందుకు పెట్టి ఈవెన్ మా విత్ ఇన్ ది ఇండియాలో కూడా మా మిగతా సిటీల కన్నా కూడా మేము కొంత మెరుగైన సౌకర్యాలు మీకు ఉన్నాయి, ఇంకా మెరుగైన సౌకర్యాలు మీకు ఇస్తాము. మీరు ఎటువంటి డిమాండ్స్ పెట్టినా కూడా మేము వాటిని సాధ్యమైనంత వరకు మేము వాటిని తీర్చడానికి మేము అనుకూలంగా ఉన్నామని ఒక భరోసా కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే తప్పకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. హైదరాబాద్ ఇంకా చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఇప్పుడు మామూలుగా మేము యాంటిసిపేట్ చేసేదంటే హైదరాబాద్ కూడా 10-15 ఏళ్లలో చాలా మారిపోతుంది. ఇప్పుడున్న దానికి రూపురేఖలు ఇంకో 10-15 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ అనేది బ్రహ్మాండంగా పెరుగుతుంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా పెరుగుతుంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఇది సక్సెస్ కావాలి, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి. దానిలో భాగంగా ముఖ్యమంత్రి పేరు వచ్చినా పర్వాలేదు, ఈ గవర్నమెంట్ పేరు వచ్చినా నష్టమేం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి జరిగినా నాకు నష్టమేం లేదు, కానీ తెలంగాణకు లాభం జరగాలి. ఎస్, బాగా చెప్పారండి. ఎస్, అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్, మన పాపిరెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరికి పేరు వచ్చినా పర్లేదండి. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్న పరిస్థితుల్ని అతను అర్థం చేసుకుని కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుని బిల్ గేట్స్ కలవడం అని, కంపెనీస్ తో ఫాలోఅప్ చేయడం అని, అప్పుడున్న చౌదరి గారు కానీ జే సత్యనారాయణ గారు కానీ వాళ్ళ సలహాలు తీసుకుని సింగిల్ విండో క్లియరెన్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసి కంపెనీలను వచ్చేటట్టు చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. తీరాలకు వస్తే రానివ్వండి, అల్టిమేట్లీ హైదరాబాద్ బాగుపడ్డది, దేశం బాగుపడ్డది, తెలుగు ప్రజలందరూ బాగుపడ్డారు. అట్లా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రయోజనం పేరు వచ్చిందా, మనం మోడీ గారికి వచ్చిందా, ఇంకొకరికి వచ్చిందా అన్నది కాదండి. ఒక కంపెనీలు రావడానికి ఒక అనుకూలమైన వాతావరణం కల్పించండి. మీరు అప్రూవల్స్ ఇచ్చేస్తాను, నేను పక్క రాష్ట్రాలతో కలను, మోడీ గారితో కలను, లేదా దేశంతో కలను, మాది సెపరేట్ సామ్రాజ్యం అన్నట్టుగా ఉంటే ఎవరో రారండి. వచ్చిన ఉన్నవాళ్ళు స్లోగా వెళ్ళిపోవడం, అది ఇది ఒక్క రోజులో జరిగిపోదు. రాకపోవడం కానీ వెనక్కి వెళ్ళిపోవడం కానీ ఒక్క రోజులో జరగదండి. ఒక చెడ్డ పేరు అనేది నేను సినిమాలు ఆపేస్తాను, నేను మా రాష్ట్రంలో అడిగి పెట్టినామని కాచిం రజీ టైప్ మాట్లాడితే సునీల్ గారు మిమ్మల్ని ఏదో అడుగుతారంట. నాయకులు ఉంటే తెలంగాణ అక్షర్ సత్యం గారు, కాంగ్రెస్ నేత సునీల్ గారు మిమ్మల్ని ఏదో అడుగుతారంట. అయ్యా అక్షర్ సత్యం గారు నమస్కారం. భారతీయులు కలపండి, అంత భారతీయులు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. తెలంగాణ ప్రజలకు ఈ పెట్టుబడి అక్షర్ సత్యం గారు, నా వాయిస్ వినబడుతుందా? హక్కులు అర్హతలు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ అందరికీ ఉన్నది. దీంట్లో తెలంగాణ వచ్చి మంచి అక్షర్ సత్యం గారు నా వాయిస్ వినబడుతుందా మీకు? నా వాయిస్ వినబడుతుందా? కాంగ్రెస్ నేత సునీల్ గారు మిమ్మల్ని ఏదో ప్రశ్న అడుగుతారంట. అడగండి సార్. అయ్యా అక్షర్ సత్యం గారు నమస్కారం. ఆయన మా వాయిస్ నాకు వినిపించలేదు సార్, ప్రశ్న మీరు చెప్పండి, నేను చెప్తా. ఇప్పుడు క్వశ్చన్ అడగండి. ఒకటండి, ఇవాళ మీరు ఇంకా కూడా ఒక సమైక్యవాది లాగా పెద్దల మాట నాకు వినిపించడం లేదు, ప్రశ్న మీరు చెప్పండి సార్. ప్రశ్న ఇప్పుడు మీరు ఇంకా సమైక్యవాది లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ గారిని కాంగ్రెస్ నేతలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారి పట్ల కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కానీ, తెలంగాణ ప్రజల పట్ల కానీ పవన్ కళ్యాణ్ అనేటైనా మాట్లాడిన మాటలను మీరు సమర్థిస్తున్నారా? తెలంగాణ ప్రజల వాళ్ళ కనుదృష్టితోనే కోనసీమ నాశనమైందనే మాటను మీరు సమర్థిస్తారా? ఎస్, మీరు ఒక సమైక్యవాదిలాగా మాట్లాడుతున్నారు. వినపడిందా మీకు ఆ క్వశ్చన్ ఆయన అడిగింది? వినపడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేతగా అలాగ అని ఉండాల్సింది కాదని నేను 2-3 గంటల ముందు ఏదో అనాలిసిస్ లో చెప్పాను ఇదే ఛానల్కి. పవన్ కళ్యాణ్ గారు అని ఉండాల్సింది కాదు అని. తప్పు ఎవరు చేసినా తప్పేనండి. ఏదో ఎంతూజియాజంగా ఫ్రెండ్లీగా అంటే వేరండి, పని కట్టుకుని అన్నాడు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకన్నారంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ తన 5-10 సంవత్సరాల అధికారాన్ని కంపేర్ చేస్తూ ఇదిగో మా సిరిసిల్ల కోనసీమ కంటే బాగా డెవలప్ అయింది, ఇదిగో మా తెలంగాణ కోనసీమ కంటే బాగా డెవలప్ అయింది అన్నారు. కాబట్టి ఆయన ఏంటంటే అత్తమాన్ కోనసీమ అన్నారు కాబట్టి దిష్టి తెలిసింది అన్నారు. అది మీరు అంటే మీరు పెద్దలు, మీరు నాలాంటి చిన్నవాడని మాట్లాడి కానీ ఒక పార్టీ అధినేత